వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి పూజ కోసం పూజారిని బైక్ పై ఎత్తికెళ్లిన యువకులు. విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రారంభమైన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం. వరద ముంపు ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి. రియల్ హీరో బండి సంజయ్ నర్మల గ్రామస్తుల ప్రాణాలను కాపాడంటూ కొనియాడుతున్న ప్రజలు. తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రోమ్ నగరం తగలబడుతుంటే నీరజ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం. భారీ వర్షాల వల్ల కామారెడ్డి పట్టణానికి రోడ్డు మార్గం లేకుండా అయింది. మరో 4 రోజులు వరుసగా వర్షాలు పడతాయని హెచ్చరికలు వస్తుంటే రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ గురించి, మూసీ సుందరీకరణ గురించి సమావేశాలు పెట్టడం హాస్యాస్పదమని కేటీఆర్ అన్నారు. బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? గతంలో ఎడతెరిపి లేకుండా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామం దుబ్బపల్లి చెరువు సమీపంలో ఉపరపల్లి దుబ్బపల్లి కాంటాక్టింగ్ రోడ్ తెగిపోయిన గత వారం రోజులుగా స్థానిక గ్రామాల ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని దుబ్బపల్లి గ్రామస్తులు మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కానుగుల రాజారావుకు న్యాయం చేయాలని ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ మరియు యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఏపీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ అధికారులను కోరారు. గురువారం ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ మరియు యాంటీ కరప్షన్ అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు పరమేశ్వర్లతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి బాధితుడు కానుగుల రాజారావుకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
వాళ్ళకే డబ్బులు అని చెప్పి వాళ్ళకి ఇచ్చినారు కదమ రైతులకు, మాకు ఇవ్వలేదు. అప్పటి నుండి మనం పొలం వేసుకుని ఇక్కడ ఉన్నారు, డబ్బులు ఇవ్వకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మా భూములు వచ్చి వాళ్ళు జేసీపీలు ట్రాక్టర్లు పెట్టి మన్ను తోలి మా పొలంలో తోలుతున్నారు. దానిని కూడా డగిచ్చి మళ్ళీ వేసినాము. మాకు మాత్రం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము లెటర్ తీసుకొని. వాళ్ళకు కూడా జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాము మా లెటర్ అందింది. కాబట్టి మాకు కానీ ఎటువంటి న్యాయం కానీ చేయకపోతే మాకు ఇంకా ఆత్మహత్యనే నిజమైనది. ఇంకా మాకు న్యాయం చేస్తారా, ఆత్మహత్య చేసుకోమంటారా, అదొక్క పర్మిషన్ మాకు దయచేసి ఇస్తారని కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కానగల రాజారావు, కానగల వెంకటేశ్వరులు. కర్నూలు స్థానిక ఎన్ఆర్పేట భాష్యం స్కూల్లో నేషనల్ స్పోర్ట్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ డేకి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయలసీమ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కె శివకుమార్ గారు భాష్యం ఒలింపస్ లోగోని ఆవిష్కరించారు. భాష్యం చైర్మన్ రామకృష్ణ, భాష్యం వైస్ చైర్మన్ హనుమంతరావు మరియు మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా స్పోర్ట్స్ డేని నిర్వహించడం జరిగింది. strong and emotionally balanced. I encourage my family and my friends at play and participate in sports and fitness activities. Every day I will strive to imbibe the Olympic values of excellence, respect and friendship in every sport I play. శారీరకంగా ఆరోగ్యంగా మానసికంగా బలంగా భావోద్వేగపరంగా సమతుల్యంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిరోజు నా కుటుంబం మరియు స్నేహితులను క్రీడలు మరియు ఫిట్నెస్ కార్యకలాపాలంగా ఆడతానని మరియు పాల్గొనడానికి నేను ప్రోత్సహిస్తాను. నేను ఆడే ప్రతి క్రీడలో శ్రేష్టత, గౌరవం మరియు స్నేహం వంటి ఒలింపిక్ విలువలను పొందపరచడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ బీసీ ప్రజాసంఘం 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వరంగల్ ఓసిటీలోని తెలంగాణ బీసీ ప్రజాసంఘం తాత్కాలిక కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సంఘం జెండా ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు.
బీసీల ఐక్యత, కృష్ణయ్య గారి నాయకత్వం, రాయని భరత్ గారి నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, జై బీసీ. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత. కృష్ణ నాయకత్వం, జై బీసీ, జై బీసీ. మీరు ప్రజలకు ప్రభుత్వాల మధ్యలో మీరే చెప్పాల జనానికి పెట్టుకున్న విషయం ఏంటంటే కదా మాలో అత్తలేగా ఏది వేయాలి కానీ కాంపిటీషన్ మీద చేస్తే అవి ప్రెగ్నెన్సీ కాబట్టి టీవీలలో మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇవాళ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమై, బీసీల అభివృద్ధి కోసమై ఏర్పడినటువంటి తెలంగాణ బీసీ ప్రజా సంఘం నేటికి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో అనేక ఉద్యమాలకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలు చేసినాం. గల్లీ నుంచి హైదరాబాదు రాజధాని నడుబొడ్డున కూడా బీసీల వైపు ఉండి గలం విప్పినాం. దాంతోపాటు ఈ 2 సంవత్సరాలలో నాతో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మా క్యాడర్ అంతా కూడా బీసీ నాయకులు, ముఖ్యంగా మహిళలు, కుటుంబం సైతం పక్కన పెట్టి మరి 42 రిజర్వేషన్ ఉద్యమానికైతేనేమి, బీసీల కులగణన కోసం అయితే చెప్పి అనేకంగా తోడ్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి తోడ్పాటు చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలల్లా మరి విద్యార్థుల ఫీజు రీమెంబర్స్ కోసం, కులగణన కోసం, ఎన్నికల్లో బీసీల ఎమ్మెల్యేల గెలుపు కోసం అనేకంగా కష్టపడ్డటువంటి మా తెలంగాణ బీసీ ప్రజా సంఘ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఇక నుంచి కూడా ముందుకు పోయే దశలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడి మరి 42 రిజర్వేషన్ ఏకైక లక్ష్యం సాధన కోసమే పనిచేస్తూ నిరంతరం కూడా బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ముఖ్యంగా పేరు పేరున వివిధ జిల్లాలలో, వివిధ మండలాలలో, వివిధ జిల్లా అధ్యక్షులందరికీ కూడా మరి ఇచ్చిన పిలుపు మేరకు ఏదైనా కానీ మరి రాత్రికి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా తెల్లారి మరి జెండాలు సైతం సిద్ధం చేసుకుని ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నటువంటి మా బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ తెలివిగా పాలిటిక్స్ చేయకుండా, ఇక్కడ ఇవన్నీ కాకుండా ఇప్పటికైనా కూడా బీసీల జీవితాలతో ఆడుకోకుండా బీసీల వైపు ఉండి మరి ఇన్ని రోజులు మీరు తెర వెనుక రాజకీయాలు పక్క పెట్టి 42% రిజర్వేషన్లు వెంటనే ఇది అమలు చేసి స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ రిజర్వేషన్ జీవో అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. బీహార్ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలు చాలా మారిపోతాయి. ఎన్డీఏ గెలిస్తే ఓకే, లేకపోతే ఎన్డీఏ పరిస్థితి దారుణంగా మారుతుంది. తమిళనాడు ఎన్నికల తర్వాత ఎన్డీఏపై వ్యతిరేకత మారి ఫీక్స్కి వెళ్తుంది. అందుకే జాతీయ మీడియా జమిలీ ఎన్నికలు వస్తాయో రావో కానీ లోక్సభ ఎన్నికలు మాత్రం 3 ఏళ్ల లోపల డెఫినెట్గా వస్తాయి అంటున్నారు. బీజేపీ పార్టీ ఏమో ఒక మతతత్వ పార్టీ, బాయిగా ముస్లిం హిందూ బాయిగా కాంగ్రెస్ పార్టీ నినాదం అయితే, అదే ముస్లింల మధ్య, హిందువుల మధ్య, లేక క్రిస్టియన్ల మధ్య, హిందువుల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడమే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని పద్ధతి అనుసరించారో అదే డివైడ్ అండ్ రూల్ మతం పేరుతో
డివైడ్ చేయాలి. ఏదైనా సరే, రామ మందిర్ అయినా సరే, లేకపోతే ఆర్టికల్ 360 అయినా సరే, లేకపోతే అయోధ్య రామ మందిర్ అయినా సరే, లేక వక్ఫ్ బిల్ అయినా సరే, ఒక గోత్ర అయినా సరే, మణిపూర్ అయినా సరే, ఇదన్నిటికీ కారణం బీజేపీ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టారు, ఆ మంటలో వాళ్ళు చలిగాచుకోవాలి. ఇదే బీజేపీ రాజకీయం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు. అలాంటి పార్టీతో కూటమి కట్టాయి తెలుగుదేశం పార్టీ, జనసేన. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే బహిరంగంగానే వాళ్ళు ఇది వరకు కూడా కలిసి వెళ్ళారు, ఇప్పుడు కూడా కలిసి వెళ్తున్నారు. కానీ ఆశ్చర్యము, విచిత్రము ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు, అక్రమ పొత్తు పెట్టుకున్నారనే చెప్తారు. ఎందుకంటే కనీసం తెలుగుదేశము, జనసేన బహిరంగంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు పొత్తు పెట్టుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు, రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు. ఇది ఇంకా దారుణం. అది కూడా రాజశేఖర రెడ్డి గారు కొడుకయ్యింది. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఇద్దరు ముస్లింలకు, మైనారిటీలకు వ్యతిరేకులే. ఇద్దరు వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి నిలబెట్టుకోని వాళ్ళు. చంద్రబాబు గారు వాగ్దానాలు చేశారు, 5 లక్షల ఉపాధి హామీ అన్నారు ముస్లిం బిడ్డలకు, లేకపోతే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, లేకపోతే ఎన్నో వాగ్దానాలు ఇలాంటివి చేసి కూడా ముస్లింలకు విస్మరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వాగ్దానాలు నిలబెట్టుకున్నారంటే, ఈయన 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారన్నారు. బ్యాంక్ అన్నాడు, ముస్లింలకు ప్రత్యేకమైన బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. సబ్ ప్లాన్ అన్నారు. 5 లక్షల వరకు ప్రాణాలు పోతే బీమా అన్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మోడీ గారికి, బీజేపీకి పొత్తు పెట్టుకున్న పార్టీలు తెలుగుదేశం, జనసేన కాదు, వైసీపీ కూడా దాంట్లోనే భాగమే. కాబట్టి మైనారిటీల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, బలంగా తీసుకువెళ్ళాలి. మన ఓట్ బ్యాంక్ ను పెంచుకోవాలి. ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఈ డిపార్ట్మెంట్ కి ఒక అర్థం ఉండాలన్నా, లేక మీ పదవులు రేపు మీరు తీసుకోబోయే పదవులకు అర్థం ఉండాలన్నా మీ పనితనం ఉండాలి. మీరు పని చేయకపోతే ఈ డిపార్ట్మెంట్ వృధానే, పదవులు వృధానే. నేను పని చేయకపోయినా, మీరు పని చేయకపోయినా మనం ఉండి పనికిరాని వారంగా ఉండిపోవాలి. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణంలో ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన కానుంచి ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు అని పెట్టడంతో ఆటో డ్రైవర్ రోడ్డున పడ్డారు. ఆటో డ్రైవర్ కనీసం రోజుకు 100 రూపాయల సర్వీసులు కూడా రావడం లేదని ఆటో డ్రైవర్లు వాపోయారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్న ఆటో డ్రైవర్ల సంఘం. ప్రతి ఒక్కరికి దొమ్ము దోమలు కంట్లో పడకుండా ఉన్నారు. ఉపయోగపడి నైట్ డ్రైవింగ్ వైట్ కలర్ బండి పడుతూ ప్రతి నెల ప్రతి డ్రైవర్కి 5,000 రూపాయలు పెన్షన్, ప్రతి ఊటో దాంట్లో ఆటో డ్రైవర్కి 5,000 రూపాయలు పెన్షన్, ఊటో దానికి 5,000 రూపాయలు పెన్షన్. రైట్ కదా, ఆటో డ్రైవర్ రైట్ కదా. ఇల్లు లేని ఆటో డ్రైవర్లకి, ఇల్లు లేని ఆటో డ్రైవర్లకి, ఇల్లు లేని ఆటో డ్రైవర్లకి
అందువల్ల మా ఆటో డ్రైవర్లందరూ వీధిన పడవలే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి 15వ తారీఖు నుంచి అమలు చేశారు. 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మేము కనీసం 100 రూపాయలు కూడా చేయలేని పరిస్థితిలో మా బ్రతుకులు పడిపోయినాయి. కాబట్టి మా యొక్క కుటుంబాలు వీధిన పడకుండా మా యొక్క ఆటో డ్రైవర్లందరూ ఏ విధమైన అఘాయిత్యాలకే పాల్పడకుండా మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మా యొక్క డిమాండ్స్, న్యాయమైన కోరికలు అంగీకరించి మా యొక్క ఆటో కుటుంబాలను ఆదుకుంటారని మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, మరి కూటమిలో ఉన్న పెద్దలందరినీ సరే కోరి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. నెలకి 5,000 రూపాయల పెన్షన్ ప్రతి 1వ తారీఖుని గవర్నమెంట్ మంజూరు చేయాలి. అలాగే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం రాగానే వేస్తానన్నారు. అది తక్షణమే వేయాలి. ఆ తర్వాత ప్రతి నెలకు 5,000 రూపాయల పెన్షన్ మాకు వేయాలి. తర్వాత మా యొక్క ఆటోలు డీజిల్, గ్యాస్, పెట్రోల్పై సబ్సిడీ ఇవ్వాలి. తర్వాత మాకు ఫైనాన్స్ లో వాయిదా కట్టుకోలేకపోతున్నాం. వాటికి బ్యాంకు వారితో సంప్రదించి మా యొక్క ఆటో డ్రైవర్లందరికీ సబ్సిడీతో కూడిన లోన్లు మంజూరు చేయాలి. అలాగే మాలో చాలా మందికి ఈ రోజు ఇంటి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మాకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరినీ గుర్తించి వెంటనే ఇల్లు కట్టించేవాళ్ళని ఈ కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా పెద్దాపురం మండల, పెద్దాపురం టౌన్ ఆటో యూనియన్ సభ్యుల తరపున కోరి ప్రార్థిస్తున్నాం. 3 రోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల జైపూర్ మండల కేంద్రంలో వేలాల గ్రామంలో మరియు పౌనూరు గ్రామాల్లో పంట పొలాలు, పత్తి, వరిసేను వంటి రైతుల పంట పొలాలు మునిగిపోవడం వలన రైతులు నష్టపోతున్నారు. పోయిన సరి కూడా అతి భారీ వర్షం వల్ల పొలాల మీద పెట్టుబడులు పెట్టి పంట చేతికొస్తున్న సమయంలో అతి భారీ వర్షం వల్ల ఇక్కడున్న రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. పోయినసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోగా ఈసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇక్కడున్న రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం కల్పించే విధంగా చూడాలని బీజేపీ చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ అన్నగారు మాట్లాడడం జరిగింది. ఇక్కడి ప్రాంతం ఓట్లేస్తే ఎమ్మెల్యే అయిండు. మరి ఇక్కడి ప్రాంతం ఓట్లేస్తే ఎమ్మెల్యే అయినందుకు ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చింది. అదే మా బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఊరికే ప్రతి సంవత్సరం ఆ కోటపల్లి మండలం కావచ్చు, చెన్నూరు మండలం కావచ్చు, ఈ జైపూర్ మండలం కావచ్చు, ఇవన్నీ పంట పొలాలు మునిగితే బీజేపీలో ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యే వెంకటస్వామి గారు మరి 50,000 నష్టపరిహారం డిమాండ్ చేశారు. ఎవరికి? అప్పుడున్న ప్రభుత్వానికి. మరి మన అదృష్టం కొద్దీ మా చెన్నూరు ప్రజలు, మా చెన్నూరు రైతులు మరి ఓట్లేస్తే మరి ఎమ్మెల్యే అయిండు, ఆ తర్వాత మినిస్టర్ అయిండు. ఇప్పుడు ఆశ పడుతున్నారు ఇక్కడ రైతులందరూ. ఇక అప్పుడు 50,000 డిమాండ్ చేసిండు, మాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇప్పిస్తాడు మా మంత్రి ఉన్నాడు కదా అని ఇక్కడ రైతులు మరి ఆనందంలో ఉన్నారు. మరి ఎంతవరకు ఇప్పిస్తారయ్యా వివేక్ గారు? మరి గుర్తుంచుకోరి, మీరు ఇచ్చిన హామీ 50,000 రూపాయలు మీరు అధికారంలో లేనప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు మరి ఇచ్చిర్రు. మరి అదృష్టం కొద్దీ మరి ప్రజలందరూ మిమ్మల్ని నమ్మి ఓటేసిర్రు. మరి ఇక్కడ కరకట్టలు కట్టేయాలి. మరి ఇక్కడ బాధలన్నీ నీకు తెలుసు, ఇక మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. రైతు కంట నీరు పడకుండా, కంట నీరు రాకుండా మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ వాళ్ళు రైతులు చెప్తున్నారు మరి ఎకరానికి పెట్టుబడి 50,000 రూపాయలు, 50,000 రూపాయలు. మరి వాళ్ళు కూడా కౌలుకు తీసుకున్నారట. ఒక ఎకరానికి 20,000 రూపాయల కౌలు. మరి ఆ 20,000 అంటే 5 ఎకరాలు తీసుకుంటే 1,00,000 రూపాయలు. మరి మందు బస్తాలు వారి దున్ని దానికి మరి వారికి ఎంత ఖర్చు అవుతుందో చూడాలి. వారి యొక్క శ్రమ మరి అంటే శ్రమ దోపిడీ కూడా గురైంది. ఇన్ని నెలలు కష్టపడి మరి పంట కోసం వాళ్ళ యొక్క శారీరక శ్రమ కూడా మరి దోపిడీకి గురైంది. మరి వారు ఎంత బాధలో ఉంటారు. మరి ఆ బాధలో ఉన్న వారిని మనం ఆదుకోవాల్సిన, మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేశారు 50,000 కావాలని. కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఎకరానికి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అప్పుడే రైతు యొక్క కంట నీరు మనం చూసినట్లయితుంది. మరి అన్నదాత ఏడిస్తే మనకు మంచిది కాదు కనుక మరి అన్నదాతను సంతోష పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా మంత్రిగా ఉన్నారు, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడే సంతోషం ఏరియల్ వ్యూలో రేవంత్ రెడ్డి గారు చూసిర్రు. మరి ఇక్కడ పంట పొలాలు కూడా మునిగిపోయినాయి. మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మరి ఖచ్చితంగా మంత్రి పదవి యొక్క ఉపయోగాన్ని మీరు ఇక్కడ రైతులకు నష్టపరిహారం ఇచ్చి 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి మీ మంత్రి పదవికి అర్థం వచ్చేలా మీరు చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి.
జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం టోక్యో చేరుకున్నారు. అక్కడ ఆయనకు గాయత్రి మంత్రంలో జపానీస్ పౌరులు ఘన స్వాగతం పలికారు. జపాన్ ప్రధాని ఫుమియో ఇషిబితాతో భేటీకి ఎదురుచూస్తున్నానని మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ పర్యటనలో ఆయన 15వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఏఐ, సెమీ కండక్టర్లు, పెట్టుబడులు, ఆర్థిక సహకారం ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.